పవన్ కళ్యాణ్కు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 స్థానాల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పిఠాపురంతో సహా 21 స్థానాల్లో జనవాహిని ముఖ్యంగా జనసేన ప్రభంజనం సృష్టిస్తున్నాడు అనే విధంగా దూసుకుపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. పిఠాపురం మొదలుకొని కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజోలు, పి గన్నవరం, రాజానగరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 నియోజకవర్గాల్లో పిఠాపురంతో సహా 21 నియోజకవర్గంలో జనసేన ముందంజుంది. తాను తీసుకున్న అన్ని స్థానాల్లో కూడా విజయకేతనం ఎగరవేసే విధంగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు, ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 29,756 మెజార్టీ, అంటే దాదాపు 30,000 మెజార్టీతో, అంటే దాదాపు సగం కౌంటింగ్ అవ్వకముందే 30,000 మెజార్టీలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో 70,000 వరకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా కూడా అభిమానులు పేర్కొంటున్నారు. ఊహించిన పరిణామం. పెద్ద ఎత్తున ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నిజంగా ఒక పెద్ద గిఫ్ట్ జన సైనికులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కూటమికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారో, పవన్ కళ్యాణ్ కూటమి కూడా విజయ పదంలో దూసుకుపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, స్వల్ప నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ముందంజ ఉన్నప్పటికీ ఎక్కువగా కూటమి ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది. జనసేన అయితే 21కి 20 నియోజకవర్గాల్లో గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఒక్క నియోజకవర్గం మాత్రం ఎడ్జ్ను కనిపిస్తుంది. అంటే నువ్వా నేనా అనే విధంగా ఆ నియోజకవర్గం మాత్రమే, పోలవరం ప్రాంతం మాత్రమే ఎడ్జ్ను కనిపిస్తుంది. అక్కడ కూడా తక్కువ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఖచ్చితంగా జనసేనకు ఉన్నాయని కూడా జనసేన నాయకులు చెబుతున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ఎన్డీఏకి పవన్ కళ్యాణ్ ఒక గిఫ్ట్ ఇస్తున్నారని కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు సీఎం లాంటి పదవి ఇవ్వాలని చెప్పి జన సైనికులు కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకు సంబంధించి అత్యధికంగా మెజార్టీ కూడా పవన్ కళ్యాణ్కు 30,000 పైచిలకి మెజార్టీ పవన్ కళ్యాణ్కి వచ్చిన పరిస్థితి నెలకొన్నాయి. ఇక తదుపరి ప్రతిపాడు ఏదైతే వరుపుల సత్యప్రభ దాదాపుగా 20,000 పైచిలకు మెజార్టీతో రెండవ స్థానంలో, వరుపుల సత్యప్రభ దాదాపు 20,000 పైగా ఆవిడ మెజార్టీలో ఉన్న. తదుపరి జగ్గంపేట అంతకు మించి దాదాపు 15,000 మెజార్టీతో జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల నెహ్రూ కూడా ముందంజలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక క్లీన్ చీప్ మాదిరిగా, అంటే కాకినాడ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్లీన్ స్వీప్గా తెలుగుదేశం జనసేన ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. తుని లాంటి ప్రాంతాల్లో కూడా ముందు ఖచ్చితంగా కూటమి ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. క్లీన్ చీప్గా, అంటే ఉమ్మడి ఎలా ఉంది అంటే మీకు ఏమనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే? పవన్ కళ్యాణ్ ఒక ప్రపంచం సృష్టించబోతున్నాడా ఏంటి? అదే 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 అది దాన్ని చెప్పడానికి ఆగండి సార్. కానీ ఒక రకంగా ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమీ లేదు సార్. ఎవరికో పావులు చూపించడం, రూపాయి దిబ్బడం, అది తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, ఇది మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఒక మహాబలం వచ్చిందండి. ఆ బలానికి తోడు మన బీజేపీ కూడా తోడైంది. మహాబలం కూడా వెళ్ళాలా, వైఎస్ఆర్ కూడా వెళ్తే మనం కూడా జైల్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి బీజేపీ కూడా బలం కూడా వచ్చింది. ఈ బలం ఆ బలం కలిపి మహాశక్తి అయిపోయిందండి. ఇది శక్తి తెలిసి మీకు ఒక సునామీ అండి. ఫస్ట్లో ఎప్పుడు కానీ వచ్చింది ఇలాగే, అదే మన తమిళనాడులో ఎక్కడ కానీ ఇలా పట్టుకెళ్ళిపోయింది సునామీ ఈ ఊళ్ళోకి వచ్చి, అలాగే అన్ని కూడా పట్టుకెళ్ళిపోయింది. కానీ ప్రజలు మంచి కోరారండి, చెడు కోరలే. కానీ ఒకటే చెప్పండి, ఒకటే చెప్తా, ఎవరికి ఏమి చేశారు ఏంటన్నది ప్రజలు చేశారండి. ఇప్పుడు దాకా కూడా నీరు కింద చేప కింద నీరు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ అన్నది ఇంకెక్కడ చూసి ఉండరు సార్. మీరు పవన్ కళ్యాణ్ గతంలో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఈసారి 21కి 21 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్పు ప్రజల్లో వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాటల్లో ప్రజలు మారారా? ఎలా తీసుకోవాలి దాన్ని? లేకపోతే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. దాంతోపాటు కూడా జనసేన అంటే చాలా ఇష్టం అండి ప్రజలు కూడా. అంతే చిల్లపిల్లలు ఉన్నారు కదా, అమ్మ ఏటమ్మా 10 రూపాయలు తెస్తున్నాం, 100 రూపాయలు తెస్తున్నామమ్మా, 100 రూపాయలు ఏమైపోయింది అన్న తేజీకి వచ్చారు. 100 రూపాయలు కూడా కనిపించలే. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసా, పిల్లలతో పాటు తల్లికి వచ్చింది, తల్లితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చింది. కానీ అనకూడదు, కానీ మీరు చెప్తే వేరే చేసుకోండి. కానీ ఇది సునామీ అండి. ఇది ఎలా ఉండదు అంటే పవన్ కళ్యాణ్ మెజార్టీని ఎలా ఊహించాలి మన లక్ష మెజారిటీతో వస్తాడండి. తేడా ఉండదండి. ఏడిల్చా ఆ మహానుభావుడు వచ్చిన కానీ ఏడిల్చా మనకి ఏడిల్చా కొద్దిగా మంచి చేస్తాడని మనం అవకాశం ఉంచుకున్నాం మేము. ఏడిల్చా ఇప్పుడు వచ్చారు, ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా మనకు ఏడిల్చా అభివృద్ధి చేస్తాడని మేము ఊహించుకుంటున్నాం మేము. అది అప్పుడు పైన తెలుగుదేశం ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకు బాగుంటుంది అన్నమాట.
అంటే పవన్ కళ్యాణ్కి ఇంత పెద్ద మొత్తంలో అంటే కూటమికి ఇంత పెద్ద మొత్తంలో రావడానికి కూడా పవన్ కళ్యాణే కారణమని జన సైనికులు కూడా అనుకున్న పరిస్థితి ఏంటి ఈ ప్రపంచం ఇలా రావడానికి ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకత లేకపోతే పవన్ కళ్యాణ్ పైన ఇష్టమా చంద్రబాబు నాయుడు పైన ఉన్న ఇష్టంతో ఇంత పెద్ద మొత్తంలో వస్తుంది అనుకుంటారా? పవన్ కళ్యాణ్ ఇష్టం. ప్రతి ఒక్కలో రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, వెనకబడి ఉండకూడదు, సెకండ్ బీహార్ గారు అవ్వకూడదని అందరూ ప్రతి ఒక్కరు 5 కోట్ల జనం కంకరం కట్టుకున్నారని జగన్ ఇంటికి పంపించేవాలి. జగన్ అనే మనిషి మనకి కనిపించకూడదు, చెవులు పడకూడదని అందరూ ఒక ఆలోచనతోటి ఒకే దాని మీద మాట మీద ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాణం పోశారు, అలాగే లోకేష్ గారు ప్రాణం పోశారు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు గట్ట చాలా మటుకు ప్రాణం పోశారు. అందుకనే కూటమి ఎవరు ఊహించుకోలేని విధిగా వచ్చింది. చాలామంది మీరు 23 రావన్నాం అని, కానీ బాలయ్య బాబు చెప్పారు అసెంబ్లీ గేట్ దాటనేమన్నాను జగన్ని. సేమ్ అదే జరిగింది జగన్కి. ఏదైనా సరే ఒళ్ళిరుపు కానీ అహంకారం కానీ ఉండకూడదు. అప్పుల్లో 151 సీట్ వచ్చిందంటే జనాల్లో ముద్దులు ఎట్టుకొని పోయి జనాల్లో ఉన్నాడు. ఒక్కసారి యుద్ధం అవకాశం ఇచ్చారు తప్ప జగన్ గారు పెద్ద మోతుబరి కాదు, పెద్ద ఉత్తాది అని కాదు. కానీ రాష్ట్రాన్ని ఇంత దిగజారుతాడని ఎవడు ఊహించుకోలేదు. అంత దిగజార్చేశారు జగన్మోహన్ రెడ్డి. 7 ఊళ్ళకి ఎదవి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తానికి ఈ ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఇది ముగ్గురు కలిసిన ప్రపంచమే. ముఖ్యంగా ప్రజలంతా కూడా దాదాపు కోట్లాది మందికి పవన్ కళ్యాణ్కు పట్టం కట్టే విధంగా ముందుకు రావడంతో ఇంత పెద్ద మొత్తంలో మెజార్టీ రాష్ట్రంలో ఒక సునామీ మాదిరిగా కూటమి కావచ్చు జనసేనకి ఉన్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి పిఠాపురంలో పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే 21 నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించి కూటమిలో 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన అతను పోటీ చేస్తున్నారు. 20 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. 1 నియోజకవర్గంలో ఎడ్జున్న పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా వచ్చే అవకాశంలో ఏదేమైనా ఒక సునామీ మాదిరిగా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్ చేశాడు అన్న మాదిరిగా అయితే మాత్రం రాష్ట్రంలో ముందంజలో ఉన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి చూడాలి పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద మొత్తంలో ఎన్డీఏ ఏ పదవి కట్టబెట్టబోతుంది, పవన్ కళ్యాణ్కు ఎటువంటి పదవి ఎన్డీఏ కట్టబెట్టబోతుంది, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ముందు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ హోరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గట్టిగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.